పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ప్రభాస్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. అయితే క్షణం కూడా తీరికలేనంత బిజీగా ఉన్న ప్రభాస్ చాలా మూవీస్ రిజెక్ట్ చేశాడు. ఇలా రిజెక్ట్ చేసిన మూవీస్ ఇప్పుడే కాదు, తను హీరోగా ఎంటర్ అయినప్పటి నుండి ఉన్నాయి. వాటిల్లో హిట్ అయిన టాప్ 10 మూవీస్ చూద్దాం. దిల్. వినాయక్ మొదట ఈ కథను ప్రభాస్కే చెప్పారు. అప్పుడు కృష్ణరాజు గారు ప్రభాస్ డేట్స్ చూసేవారు. ఈ కథ తనకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశారు. సింహాద్రి. బాలకృష్ణ కోసం రెడీ చేసిన సింహాద్రి స్టోరీ ఆయన రిజెక్ట్ చేశాక ప్రభాస్ వద్దకు వెళ్ళింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసిన ఈయన ఇలాంటి మాస్ కథని హ్యాండిల్ చేయగలరా అనే అనుమానంతో సింహాద్రిని వదులుకున్నారు ప్రభాస్. ఆర్య. కొత్త డైరెక్టర్ అండ్ కథ కూడా వెరైటీగా ఉండడంతో ఆర్య మూవీని రిజెక్ట్ చేశాడు ప్రభాస్. నితిన్, రవితేజ, ఎన్టీఆర్లు కూడా ఈ మూవీ వదులుకున్నారు. భద్ర. ఎన్టీఆర్, అల్లు అర్జున్లు రిజెక్ట్ చేసిన భద్ర తర్వాత ప్రభాస్ వద్దకు వెళ్ళింది. చక్రం మూవీకి చాలా డేట్స్ ఇవ్వడం వల్ల భద్ర మూవీ వదులుకోవాల్సి వచ్చింది. కిక్. ఈ మూవీ కూడా ముందుగా ఎన్టీఆర్, ప్రభాస్ల వద్దకు వెళ్ళింది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కిక్ వదిలేశారు ప్రభాస్. బృందావనం. వర్షం మూవీ నుండి ప్రభాస్తో పరిచయం ఉన్న వంశీ పైడిపల్లి తన మొదటి మూవీ ప్రభాస్తో ప్లాన్ చేశాడు. కానీ కథ పెద్దగా నచ్చకపోవడంతో దాన్ని వదిలేశాడు ప్రభాస్. డాన్ సీను. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ కొత్త డైరెక్టర్ అనే కారణంతో రిజెక్ట్ చేసిన మూవీ డాన్ సీను. నాయక్. ప్రభాస్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ నాయక్. స్టోరీ నచ్చినా డేట్స్ లేకపోవడం వల్ల నాయక్ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. రన్ రాజా రన్. ప్రభాస్ కోసమే రాసిన మరో కథ రన్ రాజా రన్. బాహుబలి వల్ల మిస్ చేసుకోవాల్సి వచ్చింది. జిల్. బాహుబలి వల్ల వదులుకున్న మరో మూవీ జిల్. ఈ కథ ప్రభాస్ చేసుంటే వేరే లెవెల్లో ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.